హాయ్ అండి, వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే నిన్న సప్త శనివారాల వ్రతం చేశాను కదండి. వ్రతం పూర్తయ్యాక ఇలా టెంపుల్కి అయితే వచ్చాను, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో ఇలా లోపలికి అయితే వెళ్తున్నాము. సో అది పెద్దగా ఉంటుంది డోరు. సో అలాగే ఇలా 2 గుమ్మాలు, ఇలా మనం లోపలికి అయితే వస్తాము. ఇలా ధ్వజస్తంభం ఇలాగా నేరుగా కనిపిస్తుంది. మార్నింగ్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉందండి. ఇప్పుడు ఇంకా రష్ ఎక్కువైపోతుంది. సో బ్యాగ్ అయితే అక్కడ పెట్టుకున్నాను నేను. దీపం అది వెలిగించుకుంటాను కదండి. ఇలా నాకైతే దగ్గరలో ఉంది కాబట్టి పూజ చేసుకున్న తర్వాత నేను టెంపుల్కి అయితే ఇలాగా వచ్చి వెళ్తుంటాను. సో ఖాళీగా ఉండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్ మాత్రం. సో ఇటువైపు నేను మీకు ఎప్పుడు చూపించలేదు, ఇది చూస్తున్నారు కదా. ఇలా లైన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇదంతా లైన్ ఉంటుంది. ఇక్కడ బొట్టు పెడతారు. అలాగే అక్కడ మనం గోవిందనామాలు రాయడానికి కూడా ఒక బుక్ ఉంటుంది. అలాగే వైకుంఠ ద్వారం ఈ పక్కన ఉన్నాయి చూడండి మెట్లు. అక్కడి నుంచి వైకుంఠ ఏకాదశి నాడు ఆ మెట్ల నుంచి వెళ్తాం. ఇలా నా దర్శనం అయితే పూర్తయిపోయిందండి. లోపలికి వెళ్ళొచ్చేసాను. ఇదిగోండి ఇలా కూర్చున్నాను. అలాగే దీపారాధన కూడా నేను అక్కడ చేసేసుకున్నాను. ఒకలా మాత, నేను ఎక్కడైతే నేను బ్యాగ్ పెట్టానో అక్కడ ఒకలా మాత ఉంది కదండి, అక్కడ వెలిగించుకుంటాము. సో అక్కడైతే చేసుకుని బయటకు వచ్చేసాను. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాను నెక్స్ట్ ఇప్పుడు. సో తెచ్చిన ఆయిల్ మనం దీపారాధన చేసిన తర్వాత మిగిలింది ఇక్కడ ఇలా వేసేసుకుంటాను. ఇదంతా నిజంగా చాలా బాగా చేస్తారండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా దీపాలు. ఈవినింగ్ టైము ఇది వెలిగించినప్పుడు దీపాల వెలుగు కూడా చాలా బాగుంటుంది. సో లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఇలా వెంకటేశ్వర స్వామి వారిది పెద్ద ఫోటో బ్యానర్ లాగా ఇలా చుట్టూ కట్టేసి ఉన్నాయి అన్నీ. సో ఇంక ఇలా బయటకు వచ్చేసానండి. ఇప్పుడు అలా నేరుగా వెళ్తే మనకి గోశాల ఉందండి. ఇలా టర్నింగ్ తీసుకుంటే ఇక్కడ వచ్చి మనకి హనుమాన్ టెంపుల్ ఉంది. సో ముందు ప్రదక్షిణలు అయితే చేసుకుంటాను. సో ఈ పూజ అయితే మనం చేసుకుంటున్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా కూడా చాలా చాలా పాజిటివిటీ మనకి చాలా ఉంటుందండి. సో ఎలాంటి నెగిటివ్వి కూడా మనకు రాకుండా పాజిటివ్గా ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. సో చాలా బాగుంటాయి. అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మనకి ఆ ఫీలింగ్ అనేది అర్థమవుతుంది. సో అక్కడ అయిపోయిందండి. టెంపుల్లోకి వెళ్ళి వచ్చేసాను. ఈ గోవు చూసారా, నిన్నటికి 1 మంత్ అయిందండి ఇది పుట్టి. చిన్న గోవు జనవరి 21కి పుట్టింది. నిన్నటికి 1 మంత్ అయింది. సో ఇలా అరటిపళ్ళు అయితే తీసుకొచ్చి ఇలాగా గోవులకి పెడుతున్నామండి. సో అందరు ఇలాగా ఆకుకూరలు కానీ పళ్ళు కానీ వీలైన వాళ్ళు గడ్డి ఇలా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఈ గోశాలలో. నాకు పోయినసారి నాకి నల్ల వద్దు తీసుకుంటుంది కానీ
సో ఇదంతా కూడా మొత్తం 14 గోవులు ఉన్నాయండి. సో చూసారు, ఇది మళ్ళీ చూస్తుంది అరటిపండు కోసం, చూస్తుంది మళ్ళీ అలా చూస్తుంది, నిన్నే చూస్తుంది. సో చూస్తున్నారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదండి, ఇది కూడా చూస్తుంది పాపం. సో ఇలా నా రెండవ సప్త శనివారాల వ్రతంలో ఇది 2వ శనివారం అండి, పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసాను గోశాల నుంచి. సో టెంపుల్లో ప్రసాదం తీసుకోలేదు కదండి, ఇక్కడ ఈ టెంపుల్లోకి వెళ్ళొచ్చాను, గోశాలలోకి వెళ్ళాలని. సో ఇక ప్రసాదం తీసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చాను. నేను వచ్చినప్పుడు అంత లేరు, ఇప్పుడు కొంచెం రష్ ఎక్కువైందండి. ఇక్కడైతే ప్రసాదం ఇస్తారు మనకి. సో ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేస్తాను. ఇంటికి అయితే వచ్చేసానండి. సో ఇది వచ్చి ఇంకా ఈవినింగ్ అండి. ఈవినింగ్ మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నాను. సో ఈవినింగ్ దీపారాధన చేసుకుని అలాగే హారతి అయితే ఇచ్చుకొని 2వ శనివారం ఎలాంటి ఆటంకం లేకుండా నాకు కంప్లీట్ అయిందండి. సో మనం పట్టుదలతో మనం అది కోరుకోవాలి, కానీ మనకి జరగదంటూ ఏది ఉండదు. ఆ నమ్మకం అనేది మనం ఉంచుకోవాలి ఫస్ట్. ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్తేనే మనం అలా సాగిపోతుంది మన పనులైనా ఏవైనా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మళ్ళీ పెడుతూ ఉంటాను మీకు. పూజలు కానీ ఎక్కడికైనా విజిట్ చేసినవి కానీ అవన్నీ కూడా నేను మీకు మంచి మంచి వీడియోలు అయితే నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయమని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.